ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు ఒక అమూల్యమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. మరి నాశనమునకు ముందు గర్వము నడుస్తుందంట. అంటే ఒక వ్యక్తి ఎవరైనా కూడా ఇతను నాశనమైపోతాడు, ఇతనికి పాడైపోతాడు, పతనమైపోతాడు అనే దానికి ముందుగా అతని జీవితంలో గర్వం అనేది నడుస్తుందంట. ప్రియులారా, ఆ గర్వం అనేది అతని జీవితంలో అణువణువున కనపడతా ఉంటది. అప్పుడు అతని జీవితం ఆ తర్వాత కొద్ది రోజులకే నాశనమైపోతుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం ప్రియులారా. అంటే నాశనమునకు ముందు గర్వం అనేది వస్తుంది. నాశనమునకు ముందు గర్వం అనేది మనుషుల్లో వస్తుందని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఇది ఎప్పటికీ మనలో ఎవరికి రాకూడదు. ఈ గర్వం అనేది మనలో ఎవరికి రాకూడదు. దీని మీద కొంచెం లోతుగా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఇప్పుడు బాగా వినండి. షుగర్ వ్యాధి వచ్చే ముందుగా కొన్ని లక్షణాలు బాడీలో కనిపిస్తాయి. బీపీ వచ్చే ముందుగా కొన్ని లక్షణాలు బాడీలో కనిపిస్తాయి. షుగర్ వ్యాధి వచ్చే ముందు కాళ్ళు నొప్పులు వస్తాయి, విపరీతమైన దాహం వేస్తుంది, ఎన్ని నీళ్లు నువ్వు తాగినా నాలుక ఎండిపోతుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇవి ముఖ్యమైన లక్షణాలు. ఇంకొకటి ఉంది, అది నేను చెప్పలేను. ఇలాంటివి 2-3 లక్షణాలు బాడీలో మనకు వస్తాయి. వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు, నువ్వు ముందు షుగర్ పరీక్ష చేయించుకో అంటాడు. అదేవిధంగా ఒక వ్యక్తి నాశనమైపోతాడు అంటే, ఇక చెడిపోతాడు అంటే, అతని జీవితంలో కనిపించే ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే గర్వము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గర్వం అనేది మనిషికి వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా నాశనమైపోతాడు. అంటే నశించిపోతాడు, పాడైపోతాడు. కాబట్టి ఈ యొక్క గర్వాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలోకి రానివ్వకూడదు. వాస్తవంగా మనుషులకి గర్వం ఎందుకు వస్తుందంటే, ఖండబలాన్ని బట్టి, వారికి ఉన్న అందచందాలను బట్టి, డబ్బును బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి మనుషులకి గర్వం వస్తుంది. కానీ ఇవేమి కూడా శాశ్వతం కాదు. అందము శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, ఈ లోకములో సంపాదించుకున్న ఆస్తులు శాశ్వతం కాదు. ఇవేమి కూడా శాశ్వతం కాదు. అయినప్పటికీ మనుష్యుడు వాటిని చూసి వాటిని అలాగున మనసులో పెట్టుకొని అతిశయిస్తాడు ప్రియులారా, గర్విస్తాడు. అతను ఎంతలా గర్విస్తాడంటే, అతని మాటల్లో, అతని చూపుల్లో, అతని నడకలో, ప్రతి దాంట్లో గర్వం అనేది వస్తుంది ప్రియులారా. గర్వం అనేది వస్తుంది. దేవుడు అది చూస్తాడు. ఓ, ఇతను గర్విస్తున్నాడు, ఈమె గర్విస్తుందని దేవుడు ప్రియులారా వారిని నశింపచేస్తాడు.
ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు ఒక సంగతి చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు సర్వలోకాన్ని సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆకాశమును, భూమిని, పరలోకాన్ని, నరలోకాన్ని, పాతాళాన్ని, నరకాన్ని, అన్నిటినీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని దేవుడు సృష్టించాడు. అయితే ఒక్కటి మాత్రం దేవుడు సృష్టించలా. ఏంటది? సాతాన్ని. సాతాన్ని దేవుడు సృష్టించలా. సాతాన్ని సృష్టించాల్సిన అవసరం ఏముంది? కానీ వాడికి వాడే సాతాను అయిపోయాడు ప్రియుల. మీకు తెలుసా సాతాను యొక్క క్రియేషన్? లూసిఫర్ అనే ఒక దేవదూత పరలోకంలో దేవుణ్ణి మెప్పించాడు, దేవుణ్ణి గణపరిచాడు. తన యొక్క సంగీతం ద్వారా, తన యొక్క వాయిద్యముల ద్వారా, తన యొక్క సంగీత ఆ యొక్క నాదముల ద్వారా లూసిఫర్ అనే దేవదూత దేవుణ్ణి బహుగా స్తుతించి గణపరిచాడు. అప్పుడు దేవుడు సంతోషపడి ఆ లూసిఫర్ని దేవుడు ఏం చేశాడంటే ప్రధాన దూతగా ప్రమోషన్ ఇచ్చాడు. అసలు కథ అంతా ఇక్కడే ఉందండి. ప్రమోషన్ వచ్చినాక మనుషులు ఎమోషన్ అయిపోతున్నారు. ప్రమోషన్ రాకముందు బాగుంటున్నారు. ప్రమోషన్ అంటే ఏదో ఉద్యోగంలో కాదు. నీ స్థితి ప్రమోషన్ అయినప్పుడు, నీ పరిస్థితిని దేవుడు ఆశీర్వదించినప్పుడు, నీ యొక్క స్థితిని దేవుడు ఆశీర్వదించినప్పుడు నువ్వెందుకు గర్విస్తున్నావు? ఎందుకు అతిశయిస్తున్నావు? నిన్ను అదే స్థితిలో ఉంచకుండా దేవుడు దయదలిచి కనికరించి నిన్ను దేవుడు ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తే ఇంకా కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి, దేవా నేను ఎంతటి దాన్ని, ఎంతటి వాణ్ణి, అయ్యా నువ్వు నన్ను ఎంతగా హెచ్చించావు, ఎంతగా ఆశీర్వదించావని దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి గర్విస్తున్నారు, అతిశయిస్తున్నారు. ఈ యొక్క లూసిఫర్ చేసింది కూడా అదే కదా. అతను గర్వించాడు, అతను అతిశయించాడు. ఓ నేను ప్రధాన దూతనయ్యాను, నేను దేవుణ్ణి అయిపోతే ఇక నాకు ఏ ఇబ్బంది లేదు అని దేవుడితో తన్ను తాను సమానంగా హెచ్చించుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. హెచ్చించుకోకొద్దండి. ఒకవేళ నీ స్థితి బాగుండొచ్చు ప్రియులారా, పరిస్థితులు అనుకూలించవచ్చు, హెచ్చించుకోవద్దు. ఈ యొక్క లూసిఫర్ హెచ్చించుకున్నాడు, గర్వించాడు, అతిశయించాడు, అహంకారంతో ఉన్నాడు. దేవుడు దాన్ని చూశాడు ప్రియులారా. చూసి ఏం చేశాడంటే ఆ దేవదూతని కిందకి తోసేశాడు, పరలోకములోంచి కిందకు తోసేశాడు. అప్పుడు చీకటి అయిపోయాడు. వెలుగుగా ఉన్నటువంటి ఆ దేవదూత చీకటి దూత అయిపోయినాడు. అంటే సాతానుగా మారిపోయాడు, అపవాదిగా మారిపోయాడు, దేవుని విరోధిగా మారిపోయాడు. కానీ దేవదూతగా ఉన్నప్పుడు కొన్ని పవర్స్ ఉన్నాయి కదా, అవే పవర్స్ ఇప్పటికీ సాతానుకున్నాయి. అందుకనే వాడు అనేకులను మోసగిస్తున్నాడు, అనేకులను చెరపుతున్నాడు, తన శక్తి యుక్తులు ఉపయోగించి మనుషులను ప్రలోభాలకు పెడుతున్నాడు. ఈ రీతిగా సాతానుడు పడిపోయిన దూతగా మారిపోయాడు. కారణం అహంకారం, కారణం గర్వము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం బాగా తినగలిగి ఉండొచ్చు, 4 రూపాయలు చేతుల్లో మెదలొచ్చు, కొంచెం అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఏదైనా మనం చేయగలిగిన ఆ కెపాసిటీ, సమర్థత దేవుడు మనకి ఇచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన గర్వించొద్దండి, గర్వించొద్దు. బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం చెప్తుంది? నాశనమునకు ముందు గర్వము, నాశనమునకు ముందు గర్వము నడుచును. నాకేంటి, నాకేమవుతుంది, నన్నెవరు అడుగుతారు, అసలు నా ముందుకు వచ్చి మాట్లాడేది ఎవరు అని ఇలాంటి గర్వపు మాటలు, ఇలాంటి గర్వాలు దేవుని బిడ్డలు కలిగి ఉండకూడదండి. దేవునికి అత్యంత బాధకరమైన, అసహ్యమైనది ఏంటంటే గర్వమే. గర్వాన్ని దేవుడు సహించడు.
గర్వాన్ని దేవుడు ఎంత మాత్రం టాలరేట్ చేయడు. ఆకలి తట్టుకోలేక వ్యభిచారం చేస్తే దేవుడు సహిస్తాడు. కానీ అమ్మా ఎందుకు చేసావమ్మా ఈ పని? ఆకలి సార్, ఆకలి తట్టుకోలేక ఆ పని చేశాను సార్ నేనంటే, సరేనమ్మా ఇక చేయమాక నాయనా అని క్షమిస్తాడు. కానీ నువ్వు గర్విస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు ప్రియులారా, ఒప్పుకోడు. నేటి దినాల్లో ఎక్కడ చూసినా మనుషులు గర్వంతో ఉంటున్నారు. మాటల్లో గర్వం, చేతల్లో గర్వం, చూపుల్లో గర్వం, నడవడికలో గర్వం, మాకేంటన్నట్టుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. ప్రియులారా, మంచిది కాదండి. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తావో దాన్ని దేవుడు నీ దగ్గర నుంచి తీసేస్తాడు. నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావో, డబ్బును బట్టి గర్విస్తున్నావా? దైవజనులు యేసన్న గారి మాట అనేవాడు, డబ్బును బట్టి నువ్వు అతిశయిస్తే ఆ డబ్బుకు దేవుడు రెక్కలు కడతాడు. ఏం కడతా అంటానా అక్క? రెక్కలు. అది రెక్కలు కట్టినప్పుడు ఏమవుతుంది? అది నీ దగ్గర నుంచి ఎగిరిపోతుంది. సామెతల గ్రంథంలో ఉందా మాట? సామెతల గ్రంథం ఉన్న మాటనే అన్న చెప్పాడు. అంటే నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? డబ్బులను బట్టా? ఆ డబ్బుకు దేవుడు రెక్కలను కడితే అది నీ దగ్గర నుంచి ఎగిరిపోద్ది, నువ్వు ఒంటరి దాన్ని అయిపోతావు. కాబట్టి అతిశయించొద్దండి, గర్వించొద్దు ప్రియులరా. ఆనాడు లూసిఫర్ అతిశయించి గర్వించి ఒక పడిపోయిన దూతగా, ఏమండి, ఒక పడిపోయిన దేవదూతగా, అపవాదిగా మారిపోయాడు. ఈరోజు నీవు నేను ఎప్పటికీ మనం అతిశయించకూడదు, గర్వించకూడదు. మీకు తెలుసా, పరిశుద్ధ గ్రంథంలో నిమ్రోదు అనేవాడు ఒకడున్నాడు. వాడేం చేశాడంటే దేవునికి విరోధంగా ఆకాశ హర్మ్యాన్ని, అంటే పెద్ద బాబేలు గోపురాన్ని కట్టించాడు. ఎంత గర్వమో చూడండి. ఒక్క నిమిషం వినండి. ఆనాడు మనుషులు పాపం చేసినప్పుడు ఆ మనుషుల్ని మన దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ఆనాడు మనుషులు పాపం చేస్తే మన దేవుడు ఆ మనుషుల్ని ఏం చేశాడు? చంపేశాడు. పాపం చేస్తే దేవుడు చంపేస్తాడా సార్? చంపేస్తాడు. ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తాడు? ఎంత చెప్పినా, ఎంత గద్దించినా లోపడకపోతే ఏం చేస్తాడు? ఎంత చెప్పినా మనుషులు గ్రహించకపోతే ఏం చేస్తాడు? ఆనాడు కూడా మనుషులు ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళని దేవుడు తుడిచిపెట్టేశాడు. పాస్టర్ గారు వాళ్ళకేం అవకాశం ఇవ్వలేదా? 120 సంవత్సరాలు ఇచ్చాడు అవకాశం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలన్నా? నోవహు 120 years సువార్త ఆయన చెప్పాడు. ఒక్కడు మారు మనసు పొందలా, ఒక్కడు వినలా. నేను ఈ ఏరియాకి వచ్చి 30 ఏళ్ళయింది. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏదో నాకు పెద్ద లబ్ధి వస్తుందా, ఏమన్నా ధనం వస్తుందా, కనీసం మంచిగా సుఖంగా బతుకుతున్నానా, సమృద్ధిగా జీవిస్తున్నానా, తిండికి బట్టకి కొదు లేకుండా ఉన్నానా? అయినా కూడా మందిరాన్ని విడిచిపెట్టకుండా, సేవను వదలకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుని పని నమ్మకంగా నేను చేస్తూనే ఉన్నా. కానీ పట్టించుకోవటంలే, గ్రహించడంలే, లోబట్టంలే. సంఘము, దైవజనుడు, పాస్టర్ గారు, పరిచర్య, దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క స్థానము, ఇంకా మేము దేవుని పని పాస్టర్ గారితో కలిసి చేసి మా జీవితాలను సార్థకం చేసుకోవాలి. మా జీవితాల్ని మిమ్మల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించినందుకు పాస్టర్ గారితో కలిసి ప్రభు పని చేయాలి. ఆయన కష్ట సుఖాల్లో మేము పాలు పంపులు మేము పొందాలి. దేవుని పని చేసి ఇంకా దేవుడి దగ్గర మేము, మా బిడ్డలు మేము ఆశీర్వదించబడాలి. ఏం ఆలోచన లేదు, గ్రహింపు లేదు. ఆనాడు కూడా నోవహు 120 సంవత్సరాలు
సువార్త చెప్తే ఒక్కడు మారు మనసు పొందలా, దేవుడి వైపు తిరగల. గ్రేస్ పీరియడ్ అయిపోయింది, గ్రేస్ పీరియడ్ అయిపోయింది. అప్పుడు మన దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ చెప్పండి వాళ్ళందరినీ చంపేశాడు, మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు. అప్పుడు ఏమైందంటే, అప్పుడు నిమ్రోద్ అనేవాడు, నోవహు పుట్టిన పిల్లల్లోంచి పుట్టినవాడు నిమ్రోద్ అనేవాడు ఒకడు లేచి, వాడు బలవంతుడు, పరాక్రమవంతుడు, ఎత్తైన మనిషి, మంచి బలం కలిగిన వాడు. అతను లేచి అంటున్నాడు, అయ్యా, దేవుడు చంపేస్తే చనిపోవాలా? దేవుడు బతికిస్తే బతకాలా? అంతా దేవుడి ఇష్టమేనా? ఈసారి దేవుడు ఇట్లాంటి జలప్రళయం రప్పించినా మనం సావకూడదంటే ఏం చేయాలా? పెద్ద గోపురాన్ని మనము కట్టాలా అని చెప్పి అప్పుడే ప్రజల్ని పురికొల్పి, ప్రోత్సహించి, పురమాయించి ఇటుకలు ఆ రోజుల్లోనే ఇటుకలు తయారు చేపించి కాల్చి పెద్ద గోపురం కట్టడానికి ప్రారంభించారు. కడతా ఉన్నారు, వేల మంది పెద్ద గోపురాన్ని కడతా ఉన్నారు. ఈసారి దేవుడు చంపినా మనం చావకూడదు. వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలి? యెహోవా దేవునితో సమాధాన పడాలి. ఆమేన్ చెప్పండి అందరూ. అయ్యా, మా పితరులు పాపం చేసి ఇంత దోషాన్ని అనుభవించారు. అయ్యా, మేము ఏ పాపము చేయవు నాయనా, నీకు లోబడతామయ్యా, నీ మాట వింటామయ్యా, నీకు ఇష్టలుగా మేము బతుకుతామయ్యా, ఎలాంటి కీడు మా మీదకి రప్పించొద్దయ్యా అని దేవునితో సమాధాన పడాలి, దేవునితో అనుకూల పడాలి, దేవునితో వాళ్ళు సమాధాన పడాలి. కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళదే. దేవునికి విరోధంగా పెద్ద గోపురాన్ని కట్టి ఈసారి దేవుడు చంపాలనుకున్న మనం చావకూడదని. గర్వం కాదా ఇది? అతిశయం కాదా ఇది? వాళ్ళు గర్వంతో పెద్ద గోపురాన్ని కడతా ఉన్నారు. చాలా ఎత్తు కట్టేశారు. ఆకాశమందున్న దేవుడు తొంగి చూశాడు. అప్పుడంట వాళ్ళందరికీ ఒకటే భాష, భూమి మీద అంతా ఒకటే లాంగ్వేజ్, ఒకటే భాష, వేరే భాష లేదు ప్రియులారా, ఒకటే భాష. అప్పుడు మన దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ భాషను తారుమారు చేశాడు. హల్లెలూయా చెప్పండి. బాబెల్ అంటే తారుమారు అని అర్థం. బాబెలు అంటే తారుమారు. ఆ విధంగా వాళ్ళ భాషను తారుమారు చేశాడు. అప్పుడు వీడు ఇటుకరాయలు ఎత్తుకురమ్మంటే వాడు సున్నం తెస్తున్నాడు, వాడు సున్నం తేరా అంటే వీడు ఇంకోటి తెస్తున్నాడు. ఆ విధంగా తారుమారు అయిపోయింది. అప్పుడు వాళ్ళకేం అర్థం కాక ఒకరినొకరు తిట్టుకుని, ఒకరినొకరు కొట్టుకుని, ఎందుకంటే వీడి భాష వాడికి అర్థం కావటంలే, వాడి భాష వీడికి అర్థం కావటంలే, ఒకరినొకరు కొట్టుకుని హింసించుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆ బాబేలు గోపురం మధ్యలోనే ఆగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. గర్వముతో, అతిశయముతో మనం గనక నడిస్తే అదే పతనానికి నాంది, పడిపోవుటకు అదే సూచన. ఈరోజు నువ్వు గర్విస్తే పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి మనము గర్వించకూడదు, అతిశయించకూడదు. అందుకే అక్కడ ఉండే వాక్యాన్ని మళ్ళా చదువుదాం. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. చూడండి ప్రియులారా, చాలా మంది మనస్సు అహంకారం అయిపోయింది, అహంకారంతో ఉంది ప్రియులారా. నాకేంటి నన్నెవరు అడుగుతారు, నాతో ఎవరు మాట్లాడగలరు, అయ్యో నాకేంటి. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది కాదు. మనం ఎంతటి వారు, ఏపాటి వారమండి. గర్వించకూడదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఆలోచించి సమాధానం మీరు చెప్పండి. ఒక వ్యక్తి గర్విస్తున్నప్పుడు అతనిలో ఒక లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. ఏంటిది అది?
ఒక వ్యక్తి గర్విస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఒక్క లక్షణం ఉంటుంది. ఒక్క లక్షణం ఉంటుంది. ఏంటిది? ఏముంటుంది? గర్విస్తున్న వ్యక్తిలో ఒక లక్షణం ఖచ్చితంగా కామన్ గా గర్విస్తున్న వాళ్ళందరిలో ఉంటుంది. ఏంటిది? చెప్పండి. గర్విస్తున్న వ్యక్తిలో ఏముంటది? చెప్తున్నాను. గర్విస్తున్న వ్యక్తిలో కామన్ గా ఉండేది ఏంటంటే, ఈ గర్వించే వాళ్ళు ఎవరి మాట వినరు. అవునా కాదా? ఎవరి మాట, గర్వించే వ్యక్తి ఎవరి మాట వినడు. నేనెందుకు వాళ్ళ మాట వినాలి? వీళ్ళ మాట ఎందుకు వినాలి? నేను ఎవరి మాట వినను. నాకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రీతిగా గర్వించే వ్యక్తి ఎవరి మాట వినడు. దేవుని మాట వినడు, దైవజనుడి మాట వినడు, ఎవరి మాట వినడు. గర్వించే వ్యక్తి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, గర్వించకూడదు. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజైన సౌలు గర్వించాడు, అతిశయించాడు. ఓ ఐ యామ్ ఏ కింగ్ అన్నాడు. నే రాజుని, నాకు ఎదురు లేదనుకున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, చేయలా. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట చేయలా. ఎందుకు చేయలేదు? అతనిలోకి ఏమొచ్చింది? చెప్పండి. గర్వం వచ్చింది. అతనిలో గర్వం వచ్చింది. ఈరోజు దైవజనుడిగా మీతో నేను కొన్ని విషయాలు ప్రతి వారం నేను మాట్లాడుతున్నాను. దేవుని గ్రంథంలోంచి దేవుని విషయాలు మీతో నేను మాట్లాడుతున్నాను. మీరు అవి చెయ్యాలి. దేవుడు ఏదో మాట్లాడుతున్నాడో అది చెయ్యాలి. దేవుడు మీకేది చెప్తున్నాడో అది చెయ్యాలి. దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. మీరు నా మాట విని నా ఆజ్ఞలు అనుసరిస్తే భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఆమెను చెప్పండి. మీరు నా మాట విన్నట్లయితే మీకు మేలు అంటున్నాడు. ఓ ఇశ్రాయేలు, ఇకనైనా నువ్వు నా మాట వింటే నీకు మేలు అంటున్నాడు. దేవుని మాట మనం వినాలి. దేవుని మాట మనం వినాలండి. గర్విష్ఠులు దేవుని మాటలు వినరు. ఎవరి మాటలు వినరు. దేవునికి లోపడరు, దైవజనులకు లోపడరు. సౌలు గర్వించాడు. నేను రాజుని అనుకున్నాడు. అంతకుముందు రాజు అనేవాడు ఇశ్రాయేలులో లేడు. ఇతనే మొట్టమొదటి రాజు. రాజు అనే పదం లేదు. ఇతను మొట్టమొదటి రాజు అయ్యాడు. ఓ అతని హోదా, అతని ఆనందం హద్దే లేకుండా పోయింది. అతను గర్వించాడు. ప్రియులారా, నేను మీకు చేతులెత్తి దండం పెట్టి నేను చెప్తున్నా, మీ పిల్లలకు గర్వాన్ని నేర్పించమాకండి. పిల్లల ముందు వాడికేంటి అనమాకండి. నీవు కూడా ఎట్టున్నాడు, వాడికేమయ్యా, వాడు అక్కడే ఉన్నాడు అనమాకండి. అంతే, వాడి పతనం అక్కడే. వాడి పతనానికి మీరే బాటలు వేస్తున్నారు. పిల్లలకి తగ్గింపు నేర్పియండి. దీనత్వాన్ని మీరు నేర్పించండి. గర్వానికి వ్యతిరేకమైంది తగ్గింపు, దీనత్వము. ఆ దీనత్వం బిడ్డలకి మీరు నేర్పియండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు పిల్లలకు చెప్పండి. మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో బిడ్డలకు చెప్పు. ఒక తల్లిగా కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడి ఇంతవరకు కొనసాగిందో బిడ్డలకు చెప్పు. దేవుడు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చాడో దేవుని గురించి బిడ్డలకు చెప్పు. బిడ్డల ముందు వాడికేంటి, ఆమెకేంటి అనమాకండి. కొంతమంది ఈ విధంగా అని వాళ్ళ బిడ్డల జీవితాలను వాళ్లే పాడు చేసుకుంటారు. ఈ సౌలు గర్వించి దేవుని మాట వినలేదు. ప్రియులారా, ఏమయ్యాడో మీకు తెలుసు కదా. సమూయేలు వచ్చి అంటున్నాడు, ఓ సౌలా, విస్తారమైన బలులర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం.
దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. కానీ గర్వించే వాళ్ళు మాట వినరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయాడు సౌలు, పడిపోయాడు. ఈరోజు నీవు నేను పడిపోకుండా ఉండాలంటే గర్వించకూడదు, అతిశయించకూడదు. చాలా మంది డబ్బులను బట్టి, గర్వాన్ని బట్టి అతిశయిస్తారు. అమ్మా, ఒక్క మాట, నువ్వు ఈరోజు లక్షల్లో ఉన్నావు, నువ్వు అతిశయిస్తే కోట్లలోకి ఎలా వెళ్తావు? ఆ యొక్క లక్షల్లో ఉన్న నీవు అతిశయించమాక. యేసయ్యా, పుట్టుక లేని దాన్ని, పుట్టుక లేని వాణ్ణి, నాకు ఈరోజు ఇదిగో ఇంత ధనం ఇచ్చావు, నీకు వందనాలని కృతజ్ఞతగా ఉండు. నిన్ను లక్షల్లో ఉన్న నిన్ను కోట్లలోకి ఆయన తీసుకెళ్తాడు. ఆమెను చెప్పండి అందరూ. ఆ లక్షల్లో ఉన్న నువ్వు అతిశయిస్తే గర్విస్తే వేలు కాదు కదా, వందల్లోకి, రూపాయల్లోకి వచ్చేస్తావు. నువ్వు రూపాయల్లోకి వచ్చేస్తావు. జాగ్రత్త. ఈ యొక్క సౌలు అనే వ్యక్తి గాడిదలు కాచుకునే వ్యక్తి, గాడిదలు మేపుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు రాజును చేస్తే గర్వించాడు, అతిశయించాడు. దేవుడు ఈ పని చేయంటే చేయలేదు, దేవుడి మాట వినలేదు, పడిపోయాడు. అహంకారమైన మనసు. ఏమైందిలే, ఏం వద్దులే, ఎట్ట వద్దులే, ఏం కాదులే. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. చాలా మంది దేవుని ఆజ్ఞలు అనుసరించరు, దేవుని మాటలు వినరు, దేవుని నియమాలు పాటించరు, నిష్ఠగా ఉండరు, నియమంగా ఉండరు, నిబద్ధతగా ఉండరు, ఖచ్చితంగా ఉండరు, యథార్థంగా ఉండరు, నీతిగా ఉండరు. ఇవన్నీ ఉండరు. ఆశీర్వాదాలు సమృద్ధిగా కోరుకుంటారు, అపాయాల్లో దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? మీరు చెప్పండి. దేవుని ఆజ్ఞలను, దేవుని నియమాలను నిష్ఠగా నువ్వు పాటిస్తే, నియమంగా నువ్వు పాటిస్తే, నీ ప్రతి అడుగులో దేవుడు నీకు అండగా ఉంటాడు. ఆమెను చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అడుగులో దేవుడు నీకు అండగా ఉంటాడు. ప్రతి శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. శత్రువు నీ మీద దాడి చేయుటకు భయపడతాడు. సాతానుడు నీ వైపు చూడటానికి భయపడతాడు. ఎందుకంటే నీ జీవితం చుట్టూ దేవుని కవచం ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నువ్వు దేవునిలో కరెక్ట్గా ఉన్నావు కాబట్టి, నియమంగా ఉన్నావు కాబట్టి, నిష్ఠగా ఉన్నావు కాబట్టి, నిబద్ధతగా ఉన్నావు కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రియులారా, చాలా మంది గర్వించి వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకున్నారు, అతిశయించి పడిపోయారు. ఎంతో మంది పడిపోయారు. దేవుని బిడ్డలమైన మనం అతిశయించకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఒక ఇల్లు ఇవ్వచ్చు, దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఒక అధికారం ఇవ్వచ్చు, దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇవ్వచ్చు, నీ పరిస్థితి మార్చొచ్చు, నీకు సమృద్ధి ఇవ్వచ్చు. ఒక్కోసారి మన అన్నం ప్లేట్లో పచ్చడే ఉంటుంది, ఒక్కోసారి మన అన్నం ప్లేట్లో రసం ఒక్కటే ఉంటుంది, ఒక్కోసారి మన అన్నం ప్లేట్లో ఆ రెండు కూడా ఉండవు. నీళ్లు పోసుకుని ఉప్పు వేసుకుని తినే పరిస్థితి ఉంటుంది. మా జీవితాల్లో ఎన్నోసార్లు నీళ్లు పోసుకుని ఉప్పు వేసుకుని తిన్న రోజులు అనేకమున్నాయి ప్రియులారా. ఒక్కోసారి 2 కూరలు, 3 కూరలు, 4 కూరలు సమృద్ధిగా ఉంటాయి. ఆ రోజు ఉన్నాయని అవి మర్చిపోకూడదు. కాబట్టి మనం ఎప్పుడు అతిశయించకూడదండి, గర్వించకూడదు ప్రియులారా. మరి మనం ఎలా ఉండాలి? దీనత్వము కలిగి ఉండాలి. హల్లెలూయా. దీనత్వము, తగ్గించుకోవాలి. అయ్యా నేనెంతటి దాన్నయ్యా, అయ్యా నేనెంతటి వాడినయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం ఏ పాటిదండి?
బైబిల్ చెప్తుంది రేపటి దినము మనది కాదు, ఈ రోజే మనది. ఈ రోజే ప్రియులారా. రేపేమవుతామో మనకు తెలియదు. డబ్బే మనిషిని కాపాడుద్దు అనుకుంటే, డాక్టర్లే మనుషులను కాపాడతారనుకుంటే, సెలబ్రిటీలు చావకూడదు కదా. వాళ్ళ దగ్గర లేని డబ్బు ఉందా? వాళ్ళ దగ్గర లేని అధికారం ఉందా? వాళ్ళ దగ్గర లేని డాక్టర్లు ఉన్నారా? ఈరోజు నువ్వు నేను అపోలోకి వెళ్ళగలమా? వాళ్ళు అపోలో కాదు కదా, దాని తాత దగ్గర కూడా వాళ్ళు వెళ్ళగలరు. వాళ్ళు ఎక్కడికైనా అపాయింట్మెంట్ క్షణముల్లో తెచ్చుకోగలరు. వాళ్ళు ఫారిన్ వెళ్ళి కూడా చూపించుకోగలరు. వాళ్ళు ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికైనా వెళ్ళగలరు. వాళ్ళు డబ్బు డాక్టర్లు మనిషిని కాపాడలేరు. నిన్ను కాపాడేది దేవుడే. హల్లెలూయా. కాబట్టి మనం అతిశయించకూడదు, గర్వించకూడదు. దేవునికి లోబడి దేవుని మాట విని ముందుకు సాగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, మరొక వాక్యం యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. అది చదివి ఈ వాక్యం నేను ముగిస్తా. యాకోబు రాసిన పత్రిక 212 పేజీ. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, 212 పేజీ. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. అహంకారులను ఎదిరించి, గర్విష్ఠులను ఎదిరించి దీనులకు దేవుడు కృపనిస్తాడు. అహంకారులకు కృప లేదండి, కృప లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ విషయంలో మీరు గర్వించొద్దు, ఏ విషయంలో మీరు అతిశయించొద్దు. దేవునికి ఎల్లప్పుడూ లోబడి ఉండాలి, విధేయతగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది మనం చేయాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అప్పుడు దేవుడి కృప అపరిమితముగా మీ మీదకి దిగొస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన చేతిలో ఒదిగి ఉండాలి, ఆయన చేతిలో నువ్వు దీనురాలుగా ఉండాలి, దీనుడుగా ఉండాలి. అసలు సుంకరి పరిసయ్యుడి ప్రార్థనలో మేజర్ ఫ్యాక్టర్ ఏంటి? అక్కడ దేవుడు ప్రార్థన రిజెక్ట్ చేయడానికి, దేవుడు ప్రార్థన యాక్సెప్ట్ చేయడానికి మేజర్ ఫ్యాక్టర్ ఏంటది? గర్వమే కదా, దీనత్వమే కదా. పరిసయ్యుడు సమస్తము, లేఖనాలు, శాస్త్రాలు అన్ని ఎరిగినవాడు. దశమ భాగములు ఖచ్చితంగా ఇచ్చేవాడు. జీలకర్ర సోపులో కూడా దశమ భాగం ఇచ్చేవాడు. ఉపవాసాలు వారానికి 2 మార్లు ఉపవాసం ఉండేవాడు. దేవుని మందిరమును మానక వెళ్ళేవాడు. ధర్మశాస్త్రములోని ఆజ్ఞలన్నీ అనుసరించేవాడు. విశ్రాంతి దినమును మానక అనుసరించేవాడు. మరి ఇన్ని చేస్తున్న అతని ప్రార్థన ఎందుకు రిజెక్ట్ అయింది? కారణం అతనిలో ఏముంది? చెప్పండి. అతనిలో ఏముంది? గర్వము. మరి ఇవన్నీ చేయని సుంకరి ప్రార్థన ఎందుకు యాక్సెప్ట్ అయింది? అతని యొక్క దీనత్వము. అంటే దీని అర్థం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని మీరు అనుకోవద్దు. అవన్నీ చేస్తూనే దీనత్వాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి.
అవన్నీ మనము చేస్తూనే, విశ్రాంతి దినమును అనుసరిస్తూనే, వారమునకు ఉపవాసములుంటూనే, దశమ భాగాలు అర్పిస్తూనే, ఇవన్నీ చేస్తూనే దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. కానీ ఇవన్నీ చేస్తూ ప్రియులారా, ఇన్ని పాలల్లో ఒక్క విషపు చుక్క వేస్తే పాలన ఏమైపోతే విషమైపోతాయి కదా. మరి నీ ఆత్మీయ జీవితంలో కొంచెం గర్వమున్నా, చిన్న గర్వమున్నా జీవితం అంతా పాడైపోతుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ ఎప్పటికీ అతిశయించకుండా, గర్వించకుండా, దేవా నేనెంతటి దాన్నయ్యా, అయ్యా నేనెంతటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడిని ప్రభువా, నన్ను ఏ స్థితిలో ఉన్న నన్ను ఏ స్థితికి నువ్వు తీసుకొచ్చావయ్యా, నీకు వందనాలని ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాలతో, కృతజ్ఞత కలిగిన హృదయాలతో దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆయన మాటలు వినాలి, అవి మనం అనుసరించాలి. వాటి వల్ల జీవము నీకు వస్తుంది. ఆమెను చెప్పండి హల్లెలూయా. ఆ మాటల్లో జీవం ఉంది, ఆ మాటల్లో జీవం ఉంది ప్రియులారా. కాబట్టి ఆ మాటల్ని అనుసరించాలి, దేవుని మాట వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట వినాలి, సత్యముని అనుసరించాలి. సత్యమును అనుసరిస్తే అంతకంటే సంతోషం దైవజనుడికి ఉండదండి, దైవజనుడికి ఉండదు ప్రియులారా. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా, దేవుని యొక్క చేతిలో పాత్రగా ఉన్న నువ్వు దేవునికి ఉపయోగపడాలి. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా దేవుడికి ఘనత రావాలి. దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాని దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు గర్వించొద్దండి, గర్వించొద్దు ప్రియులారా. ఒకవేళ నీకు మంచి స్థాయి, మంచి ఆశీర్వాదం, మంచి పొజిషన్, మంచి ప్రమోషన్, మంచి కృప దేవుడు నీకు ఇచ్చినప్పుడు అతిశయించొద్దు. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచు. ఈ అహంకారమైన మనస్సు మనలో ఎవరికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. యోబు ఎందుకు నువ్వు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి బలులర్పిస్తున్నావు? ఎందుకు అర్పిస్తున్నావయ్యా నువ్వు అని అడిగితే యోబంటాడు, వినండి బాగా, యోబంటాడు, అయ్యా నా బిడ్డలు వాళ్ళకున్న ఆస్తిని బట్టి ఎక్కడ గర్విస్తారో, ఊహల్లో ఎక్కడ గర్విస్తారో, వాళ్ళ ఊహల్లో ఎక్కడ పాపం చేస్తారోనని దానికోసం కూడా, వాళ్ళు ఊహల్లో చేస్తున్న పాపానికి కూడా అవి బిడ్డలకు తగులకుండా ఉండాలని నేను ప్రతిరోజు లేచి తెల్లవారుజామున బలులర్పిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే యోబు ధనవంతుడండి, మామూలు ధనవంతుడు కాదు. ఒక దిక్కున, తూర్పు దిక్కున, ఈ భూమికి 4 దిక్కులైతే తూర్పు దిక్కున అంతటి ధనవంతుడు ఇంకొకడు. మరి అతని పిల్లలు మేము ధనవంతులం, ఐశ్వర్యవంతులం అని ఎక్కడ గర్విస్తారోనని, ఆ పాపం ఎక్కడ వాళ్ళ మీదకి వస్తుందోనని యోబు తెల్లవారుజామున లేచి దేవునికి బలులర్పిస్తున్నాడు. అంటే గర్వం ఎంత భయంకరమైందండి. వద్దండి, గర్వము మనకొద్దు, మన బిడ్డలకొద్దు, మనలో ఎవరికొద్దు. తగ్గించుకోవాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి, దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, సంఘాన్ని ప్రేమించాలి, దేవుని సేవను ప్రేమించాలి, దైవజనుడికి సహకారులుగా ఉండాలి, దైవజనుడికి తోడు నీడగా ఉండాలి, అండదండగా ఉండాలి, ప్రోత్సాహంగా ఉండాలి, పరిచర్య భారాన్ని భుజానికి ఎత్తుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకేంటి, ఇక నాకేం ఇబ్బంది లేదు అనుకోవద్దు ప్రియుల.
దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నమ్మదగిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాశనమునకు ముందు గర్వము నడుచునని, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని అయ్యా మేము చదువుకున్నాం. అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపానుగ్రహించునని మేము చదువుకున్నాం. మాలో ఎలాంటి గర్వాన్ని, అతిశయాన్ని రాకుండా చేయండి. నువ్వు మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఎంతో కృతజ్ఞతతో నిన్ను స్తుతించాలి. కానీ నీవిచ్చిన ఆశీర్వాదంతో మేము గర్వించి నశించిపోకూడదు ప్రభువా. దేవా నీకు వందనాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని బలపరచండి, సేవను ఆశీర్వదించండి. మాలో కానీ మా బిడ్డల్లో కానీ ఎలాంటి గర్వపు ఛాయలు, నీడలు కూడా, తలంపుల్లో కూడా రాకుండా మీ సహాయం మాకు దయచేయండి. మా సంఘాన్ని బలపరచమని అయ్యా, సంఘం ఎంతో దీనస్థితిలో ఉంది. ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, ఫలింపు చేయండి. అనేకులు ఎదుట సంఘాన్ని వెలుగ్గా చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.